హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఆస్ట్రాలజిస్ట్ చెప్తున్నాడు, చేతబడుల గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పారని. మాకు చేతబడి చేసిండ్రు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏ ఏ ఒక ఒక డిసీజ్ వచ్చింది, దాని గురించి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటున్నారు. ఎవరో చేతబడి చేసిండ్రు మాకు అని చెప్పారంట. అయితే ఇతను అది నమ్ముతున్నాడు. ఒక ఆస్ట్రాలజిస్ట్ అయ్యింది, సైన్స్ గురించి బాగా తెలిసి కూడా అతను నమ్మి అట్లాంటి అపోహలు ఏమొద్దండి అని చెప్పకుండా అది అతను నిజం అని వాళ్ళు చెప్పిన దాన్ని ఇతను ఓకే అన్నట్టు. ఈ హీరో సుమన్ గురించి కూడా చెప్తున్నాడు, ఆయన కూడా పరిపూర్ణంగా ఉన్న మనిషి కూడా చెప్తున్నాడు అని. చేతబడులు లేవు అని చెప్పాలి కానీ ఆస్ట్రాలజిస్ట్ అయ్యింది మీరు కూడా, సైన్స్ నాలెడ్జ్ తెలిసి కూడా మీరు అట్లా చెప్పడం తప్పు కదా పండితులు గారు. ఆయన పెద్ద ఆయనే కానీ మహా ఫన్నీగా ఉంటాడు. ఆయన చెప్పేవి కరెక్టే, కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఎవరో చెప్పారని ఇక్కడ కాశీ దగ్గరనో ఎక్కడనో తమిళనాడులోనో ఒక గ్రామం ఉంది, అన్ని చేతబడులే చేస్తారని, ఏడిపిస్తారు చేస్తారు అని ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన నమ్మింటేనే కదా చెప్తాడు, ఎట్లా నమ్ముతావు? చేతబడులు ఒక అపోహ, అలాంటివి మీరు నమ్మొద్దు, అలాంటివి అసలు విన్న కూడా పెడచెవిన పెట్టండి. చేతబడి ఎక్కడుంది, ఎక్కడ లేవు. అది ఒక అపోహ మాత్రమే. కొంతమంది అవి నేర్చుకుంటారు కదా, మ్యాగ్నెటిజం ఏదో ఇమాజినేషన్ చేసి వాళ్ళు ఇట్లా హిప్నాటిజం చేసి అట్లా చేస్తారు కదా, అలాంటివి ఉన్నాయి. కానీ హిప్నాటిజం ఉంది కానీ అపోహలతో నువ్వు అట్లా చేయాలి, ఇట్లా చేస్తున్నావు, ఇట్లా అట్లాంటివి ఉన్నాయి. కానీ చేతబడులు ఎక్కడున్నాయి? అదంతా వాళ్ళ మూఢనమ్మకం. ఒక ఒక ఏదన్నా ఒక ఇదిగా చెప్పి వాళ్ళని నమ్మించి నీకు అట్లా మానసికంగా కృంగదీయడం అంతే. చేతబడులు ఏమి లేవు, ఎక్కడ లేవు అని చెప్పాలి పండితులు. సుమన్ ఆదర్శంగా తీసుకొని చెప్తున్నాడు, హీరో సుమన్ ఇట్లా చెప్పాడని. హీరో సుమన్ కాదు, ఇంకెవరైనా కూడా చెప్పినా అవి లేవండి అని చెప్పాలి పండితులుగా ఉండి. మీరు మళ్ళీ సైన్స్ నాలెడ్జ్ అంతా తెలుసు అని చెప్తున్నారు వాళ్ళే, మాకంతా సైన్స్ నాలెడ్జ్ తెలుసు అని చెప్తున్నారు. తెలిసి ఎట్లా చెప్తావు చేతబడులు ఉన్నాయని? అట్లా చెప్పకండి పండితులు గారు. మీ శాస్త్రం మీద మీకే నమ్మకం కోల్పోతుంది కొద్ది రోజులు వెళ్తే. పండితుల మీద నమ్మకం కోల్పోతారు జనాలు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం పెద్దగా పండితుల దగ్గర ఎవరు అక్కడ వెళ్తలేరు, గుళ్ళ దగ్గర ఇక్కడక్కడ వెళ్తలేరు. ఏదైనా అవసరం ఉంటే గూగుల్ కొట్టడం, చూసుకోవడం, మంచి రోజు ఏదైనా, చెడు రోజు ఏదైనా, ఇంట్లో గృహప్రవేశం కానీ ఇంకా ఏదాని గురించి అయినా మంచి చెడు ఫలితాల గురించి యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు. మీరు యూట్యూబ్లోకి వచ్చి ఉన్నది కానీ కూడా చేతబడులు ఉన్నాయని చెప్పడం అది తప్పు. లేవు, అపోహ అంతే. ఓకేనా? నేను 100% చేతబడులు లేవు, అదంతా అపోహ. అదే హిప్నాటిజం అంటారు కదా, అట్లా చెప్పి వాళ్ళని నమ్మించి మానసికంగా కృంగదీయడం అంతే. ఇంకా అంతకుమించి ఏం లేవు. ఏదైనా బాడీలో ఎఫెక్ట్ అయిందంటే అది నర్వ్స్ ప్రాబ్లము, లేకుంటే సైకాలజికల్ ప్రాబ్లము, ఏం లేకపోయినా ఇలా ఉంది అలా ఫీలింగ్. ఎప్పుడైనా కింద పడి ఉంటారు కదా, ఆ ఫీలింగ్తో ఆ భయంతో అట్లే ఉంటారు. అట్లా భయము మానసికంగా కృంగిపోవడం అంటే బాడీ కెపాసిటీని పట్టుకునే శక్తి మన అదే మనసుకు లేకపోవడం, కంట్రోలింగ్
ఇన్కంట్రోలింగ్ స్పిరిచువల్. ఎప్పుడు దైవానుగ్రహము, దైవ ఆ, నమ్మకం, డిపెండింగ్ ఆన్ భగవాన్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. భగవంతుని మీద నమ్మకం పెట్టి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అది అపనమ్మకంతో ఉంటే అది ఏం సక్సెస్ కాదు. మెడికల్గా వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, నమ్మకం ఉండాలి డాక్టర్స్ మీద. డాక్టర్స్ అంటేనే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, మనం చేసే మంచి పనులలో ఉంటాడు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, అంతే. కనిపించని దేవుడు ధర్మం, అంతే, సింపుల్. డాక్టర్ల దగ్గర వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే. సైకాలజిస్టులు ఉన్నారు, ఇది మన జనరల్ చెకప్స్ చేసేవాళ్ళు ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. అంతేగాని చేతబడులు అవన్నీ నమ్మకండి. ఎక్కడ లేవు చేతబడి. చేతబడి చేసేది ఎవరు? మనుషులే. ఆ మనుషులకు ఏముంటుంది ఎక్కువ? మనకంటే ఎక్కువ ఏముంటుంది? అవి నమ్మి మనం మోసపోవడమే చేతబడి. అవతల వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని ఖండించాలి, దాన్ని ఫాలో అయ్యి నమ్మి ఆ మాట విని మనకు తెలుస్తుంది వెంటనే అది మంచిగా చెడు అనేది. అంతేగాని ఎక్కడ చేతబడి లేదు, అపోహ, అంతే. డాక్టర్ ఏదైనా ఫిజికల్గా ఉంటే డాక్టర్స్ సంప్రదించండి, అంతేగాని ఇవన్నీ నమ్మకండి. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్, రిక్వెస్ట్.